నా పేరు బొమ్మకు మురళి. బీఈ కంప్యూటర్ సైన్స్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఆర్ఐగా రిటర్న్ అయిన రీసెంట్గా. మీడియా మూవీ అనేది అత్యంత పవర్ఫుల్ మీడియా, సమాజాన్ని ఎంతో ఉత్తేజపరిచే మీడియా అని అది మూవీ. సమాజంలో జరుగుతున్న ఆటుపోట్లకి, బిలో పవర్టీ లైన్ ఉన్న సమాజంలో ఉన్న ఒక్క పూట భోజనం లేని వాళ్ళ డెన్సిటీని చూసి ప్రతిభ ఉన్న అవకాశాలు కల్పించలేని ఒక వ్యవస్థలో ఎన్నో రకాలుగా బాధపడుతున్న మన జాతి సోదరుమణులకి ఒక శరణం గచ్చామి రూపంలో నా తరపున ఒక సిటిజన్ లాగా ఈ మూవీని ముందుకు తీసుకుపోవడానికి నేను ప్రేరేపించిన కొన్ని విషయాలు. ఈ మూవీలో రిజర్వేషన్ యొక్క అంశాన్ని కాన్స్టిట్యూషన్ పరంగా ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి, రిజర్వేషన్ యొక్క పుట్టుపూర్వకాలు, ఆ అంశాన్ని, రిజర్వేషన్ని కాన్స్టిట్యూషన్ను బిల్డ్ చేసే టైంలో అది ఎందుకు వచ్చేది అనే విషయాన్ని క్షుణ్ణంగా ఒక రీసెర్చ్ చేశాను 1 ఇయర్లో. దాని కొరకు డాక్టరేట్గా నన్ను సత్కరించారు. ఈ రిజర్వేషన్ అంశాన్ని పలు మూవీస్లో ఆల్రెడీ కొంతవరకు కవర్ చేసినప్పటికీ బిఫోర్ కాన్స్టిట్యూషన్, ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ ఈ రిజర్వేషన్ యొక్క అంశం యొక్క ఇంపార్టెన్స్ని క్షుణ్ణంగా మనం ఒకసారి తెర మీదకి తెక్కించి ఎన్నో రకాలైన సమస్యలకి, ఎన్నో రకాలైన క్వశ్చన్లకి ఆన్సర్గా ఉంటుందని చెప్పేసి శరణం గచ్చామి రూపంలో మనం తెరకెక్కించినాం. వేదాల టైం నుంచి తీసుకొస్తే కాన్స్టిట్యూషన్ వరకు ప్రతి గ్రంథం ఒక మానవ మనుగడ కొరకు నిర్మించిన గ్రంథం అది. ఈ మోడర్న్ ఇండియాలో మనకు, మన జనరేషన్స్కు, తరతరాల జనరేషన్స్కి మన కాన్స్టిట్యూషను మన మనుగడ కొరకు పుట్టిన ఒక పవిత్రమైన గ్రంథం. ఎన్నో శ్రమలు ఇన్వాల్వ్ అయ్యిండి మన ఫ్రీడమ్ ఫైటర్సు, మేధావులు, విద్యావేత్తలు అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొచ్చి పార్లమెంటరీకరణ రూపంలో ఎన్నో రకాల అమెండ్మెంట్ చేసి మనకు అందించిన గ్రంథం అది కాన్స్టిట్యూషన్. దాని మీద నేను 1 ఇయర్ కష్టపడి కథ రాసి ఈ కథను మన ప్రేమరాజు గారు దర్శకత్వ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్దామని చెప్పి దాన్ని తెరకెక్కించాలని చెప్పేసి డిస్కస్ చేస్తే ఆయనకున్న పరిణితి, ఎక్స్పీరియన్సు బాగా ఈ మూవీకి తోడయ్యటం వల్ల మంచి క్రూను రిక్రూట్ చేసుకొని మూవీని నవీన్ సంజయ్, తనిష్ తివారీ హీరో హీరోయిన్ బేసిస్లో మనం మూవీని తయారు చేశాం. మూవీ ఈరోజు సెన్సార్కి పంపించాం. మొత్తం మూవీ చూశారు. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికని మేము సంతోషంగా వెళ్ళాం. స్వతగా నేను 4 ఇయర్స్ సెన్సార్ బోర్డు మెంబర్గా నేను పనిచేశాను. మూవీలో ఉన్న ప్రతి అంశాన్ని ఎట్లా కటింగ్ చేస్తాము, ఎందుకు చేస్తాము, మూవీని ఎలా తీయాలి కటింగ్ చేయకుండా అనే ప్రతి అంశం నాకు తెలుసు, గైడ్లైన్స్ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మూవీని అతి జాగ్రత్తగా ఎవరి సెంటిమెంట్కు ఏ విధమైన భంగం కలగకుండా ఉండడానికి ప్రతి అంశంలో డైలాగ్లో కానీ, స్క్రీన్లో కానీ, విజువల్స్లో కానీ, ఎక్స్ప్రెషన్స్లో కానీ ప్రతి చోట మేము జాగ్రత్త తీసుకొని మూవీని తెరకెక్కించారు.
అయినా మేము కాన్స్టిట్యూషన్ గురించి తీస్తున్నాం కాబట్టి ఇంతవరకు ఇలాంటి అంశాన్ని టేకప్ చేయలే. ఆ టేకప్ చేయడానికి ఈ మూవీ ఒక మొదటి సినిమా అని చెప్పి గర్వంగా మేము ముందుకు తీసుకెళ్ళి సెన్సార్ బోర్డు ముందు పెడితే చెంపచెల్లు అనిపించారండి. భారతదేశంలో ఇలాంటి అవమానం తట్టుకోలేకపోయానండి. భారతీయులందరం కలిసి మనకు మనం సమర్పించుకున్న మన అతి పవిత్రమైన గ్రంథం కాన్స్టిట్యూషన్. దాన్ని గౌరవించుకునే విధంగా నేను గౌరవిస్తే మూవీ దానికి తీవ్రమైన అడ్డంకులు అవమానం జరిగిందండి. ఏదైనా మూవీని రిజెక్ట్ చేయటం అనేది చాలా ఘోరాతి ఘోరమైన పరిణామంగా నేను గ్రహిస్తాను, చూడగలుగుతాను. ఎందుకంటే నేను సెన్సార్ బోర్డు మెంబర్లో ఉన్నా. సెన్సార్ యొక్క ముఖ్య విధులు ఏంటి అంటే ఉన్న గైడ్లైన్స్ ప్రకారంగా సోషల్ రిఫ్లెక్షన్ని చూపించే మూవీని అది మూవీగా ఉండాలి, ఒక ఎంటర్టైన్మెంట్గా ఉండాలి, ఒక సామాజిక స్పృహతో ఉండాలి. ఆ అంశాలను నేను ఇంక్లూడ్ చేశాను. అక్కడ ప్రొడ్యూసర్ని కాపాడుకుంటూ సామాజిక విలువలను కాపాడుకుంటూ అవసరమైతే సజెషన్ కానీ కరెక్షన్స్ కానీ కట్టింగ్స్ కానీ ప్రతి సీన్లో ఇవ్వచ్చు, ఎంటైర్ సినిమాలో ఇవ్వచ్చు. కానీ అది పక్కన పెట్టేసి ఈ సినిమా ఏ మాత్రం ఫిట్ కాదు, కాన్స్టిట్యూషన్ గురించి జనాలకు తెలిసే అవసరం లేదు, ఇది బయటికి వెళ్తే పబ్లిక్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గొడవలు అవుతాయి, జగడాలు అవుతాయి, అల్లర్లు అవుతాయి, అలజడులు అవుతాయి అని చెప్పేసి మాకు భయపడించే విధంగా మాట్లాడారు. రిక్వెస్ట్ చేశాం, సార్ దాంట్లో ఏమైనా ఉంటే మీరు మాకు గైడ్ చేయండి, ఏ సీన్ అయినా ప్రాబ్లం ఉన్నా, ఏ డైలాగ్ అయినా ప్రాబ్లం ఉన్నా మీరు చెప్పండి సార్. కోట్లు గుమ్మరిచ్చి మేము 2 సంవత్సరాలు కష్టపడి ఈ సినిమాను తయారు చేశాం. ఎన్నో ఎమోషన్స్ పెట్టాం. సామాజిక స్పృహను కలిగి ఉండి కథను నేను ఒక డాక్టరేట్ అవార్డు పుచ్చుకున్న నా రీసెర్చ్ తెరలో వచ్చేది. మీరు మళ్ళొక్కసారి కన్సిడర్ చేసి చూడండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేశా. ఉన్న మొత్తం బెంచ్ 5 మెంబర్సు రీజనల్ ఆఫీసర్తో సహా మళ్ళీ ఒకసారి కన్సిడర్ చేసి అది చెప్పి మేము మా డెసిషన్ కట్టుబడి ఉంటున్నాము, మీతోటి మేము ఏం డిస్కస్ చేసే అవసరం లేదు, మీకు కలిగించిన బాధలు ఒక్కసారి చెప్పండి సార్, మాకన్నా అర్థమవుతుంది అని అంటే నీకు అవసరం లేదు, ఇది మా డెసిషన్ ఫైనల్, మీకు అవసరమైతే ఆర్సీకి పోయి తీసుకోండి. ఇంత ఘోరంగా సమాధానం చెప్పింది మాకు ఎన్నడూ ఇలాంటి ఎక్స్పీరియన్స్ రాలేదు. ఇది టోటల్గా నేను ఖండిస్తున్నాను. దీనిని కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్స్కి టోటల్గా డిస్కరేజ్మెంట్గా ఉంది. భరించలేని బాధ ఒక 3 రోజులు లేని మనుషులు కాలే. ఎందుకంటే ఆస్తులు అమ్మి అప్పులు చేసి నేను సినిమా తీశాను. సామాజిక స్పృహతో సమాజానికి ఒక వెలుగు, ఒక జ్ఞానాన్ని తట్టి లేపుదాం, మన కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెన్స్, దాని పవిత్రతను ఒక్కసారి మీ అందరి దృష్టికి తీసుకెళ్దాం. కామన్ సిటిజన్కి ఎన్లైట్ కావాలి, ఇది అవసరం అని చెప్పి సెన్సార్ బోర్డు వాళ్ళు టోటల్గా డిస్కరేజ్ చేసి నన్ను చాలా ఇబ్బందికి గురి చేశారు. వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ని వాళ్ళ గైడ్లైన్స్ లాగా మార్చుకున్నారు. ఒక మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే సర్టన్ గైడ్లైన్స్ ఫాలో కావాలి, సర్టన్ సెక్షన్స్ అటాచ్ చేయాలి. మీకు సెన్సార్ సర్టిఫికెట్ మీకు చూపిస్తాను, రెఫ్యూజల్ ఏ రీజన్స్ తోటి దాన్ని మాకు మూవీని రిఫ్యూజ్ చేసి బ్యాన్ చేశారని ఒక్క సెక్షన్స్ కానీ, ఒక గైడ్ లైన్స్ కానీ, ఒక రిఫరెన్స్ కానీ ఇంక్లూడ్ చేయకుండా మాకు
రిఫ్యూజల్ డిక్లరేషన్ చేశారు. ఇది ఫిలిం ఇండస్ట్రీ పెద్దలందరి దృష్టికి తీసుకెళ్ళి నాకు న్యాయం చేసే విధంగా కష్టపడి బ్రతిమలాడుతాను. అందరికీ నేను ఈ మీడియా తరపున అప్పీల్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను ఫిలిం ఇండస్ట్రీ పెద్దలందరికీ. ఇది నాకు చాలా అన్యాయం జరిగింది. నా మూవీని పక్కన పట్టి నాకు టోటల్ డిస్కరేజ్మెంట్, మనస్తాపన కలిగించే విధంగా రీజనల్ ఆఫీసరు అండ్ హిస్ టీమ్ వాళ్ళకు ఏ విధమైన క్వాలిఫికేషన్ లేదు. ఒక సినిమా తీసి ఇచ్చినప్పుడు సర్టిఫికేషన్ పోయినప్పుడు దాంట్లోని మెంబరు దానికి సరైన ఫిట్ అయ్యే ఒక ప్రొఫైల్ ఉన్న మెంబర్స్ని అలొకేట్ చేయాలి. నేను ఆర్టీఐ ప్రకారంగా రిక్వెస్ట్ చేస్తా, ఏ మెంబర్స్ అయితే వాళ్ళు సెన్సార్ సర్టిఫికెట్లో పాల్గొన్నారో వాళ్ళ యొక్క ప్రొఫైల్ తీసుకుంటాం. వాళ్ళు ఎంత అక్కస్తో ఈ సర్టిఫికెట్ ఇచ్చారు అనే విషయాన్ని నేను బయటికి తీస్తాను. నేను సుప్రీంకోర్టు దాకైనా వెళ్ళి నా సర్టిఫికెట్ నేను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దీనికి మీరందరూ సహకరించగలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. మీకు తెలుసు, నా మొదటి సినిమా నగరం నిద్రపోతున్న వేళ, అది పొలిటికల్ కరప్షన్ మీద చేశాను, జగపతి బాబు చార్మి. రెండో సినిమా ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల అనైతిక నవలని ఆకాశంలో సగం సినిమాగా చేశాను. అది స్త్రీల సమస్యల మీద ఉంటుంది. నేను బేసికల్గా రైటర్ని. పరిచూరి సోదరులు మా గురువు గారి దగ్గర ఒక 6 ఏళ్ళు చాలా సినిమాలకి నేను వాళ్ళ దగ్గర రైటర్గా వర్క్ చేయడం జరిగింది. నేను చేసిన దాదాపుగా అన్నీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలు మా గురువు గారి దగ్గర చేసి. అయితే ప్రతి వ్యక్తికి ఒక టేస్ట్ అనేది ఉంటుంది. అంటే ఈ సినిమా రంగంలో మనకు వచ్చిన అవకాశాలను బట్టి వర్క్ చేయడం జరుగుద్ది. అన్నిసార్లు మన టేస్ట్ అనేది చూపించుకోవడానికి అవకాశం దొరకదు. అట్లాగే రైటర్గా ఉన్నప్పుడు నాకు అంత అవకాశం లేదు. అంటే అక్కడ వచ్చిన సినిమాలకి న్యాయం చేయటం ఎట్లా అనే దాని మీదనే ఉంది. తర్వాత నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు, అంటే సినిమా అనేది సమాజం మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది, అది మంచి అయినా చెడైనా. అంటే సినిమా అనేది ఎంతో కొంత, పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత ప్రజలకి ఉపయోగపడాలి. కళకి కొంచెమైన సామాజిక ప్రయోజనం అనేది కళకు ఉండాలని నేను భావించే వ్యక్తిని నేను. అందుకనే నా 2 సినిమాలు కూడా కమర్షియల్గా ఉంటూనే దాంట్లో అంతర్లీనంగా ఒక మెసేజ్ అనేది ఉంటుంది. అట్లా తీసుకోవడం జరిగింది. అయితే 3వ సినిమా నేను వేరే జానర్లో చేద్దామని నేను అనుకుంటున్నప్పుడు మా నిర్మాత బొమ్మకు మురళి గారు ఈ కాన్సెప్ట్తో వచ్చారు. ఆయనకి ఇండస్ట్రీతో ప్రత్యక్ష సంబంధం లేదు, కానీ పరోక్ష సంబంధం. ఎందుకంటే యాజ్ ఎ సెన్సార్ బోర్డు మెంబర్గా అక్కడ ఎన్నో సినిమాలు చూసి సినిమాల మంచి చెడుల్ని బేరీ చేసిన వ్యక్తి, ఉన్నతమైన చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగం చేసి వచ్చిన వ్యక్తి. అంటే సినిమా తను అట్లాంటప్పుడు సినిమా చేయాలనే ఒక ఆలోచన వచ్చినప్పుడు అందరిలాగే ఆ రెగ్యులర్ ఫార్మాట్లో పోయి ఏదో 4 డబ్బులు వెనకేసుకుందామని చెప్పి ఏదో సబ్జెక్ట్ తీసుకొని చేయొచ్చు, కానీ ఆయన అలా చేయలే. అంటే అక్కడ ఇద్దరి ఆలోచనలు దాదాపు ఒక రకంగా కలిసినాయి. అంతకుముందు పరిచయం లేకపోయినా ఆయన అదే సబ్జెక్ట్ తీసుకొని దాదాపు 1 ఇయర్ దీని మీద కాన్స్టిట్యూషన్ మీద సినిమా తీయాలి, కాన్స్టిట్యూషన్ అనే దాని గురించి జనానికి చెప్పాలి అనే ఉద్దేశంతో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, దాంట్లో మనకున్న హక్కులేంటి, బాధ్యతలేంటి అనే దాని మీద డీప్గా దాని మీద వర్క్ చేసి ఒక కాన్సెప్ట్ తయారు చేశారు. ఎందుకు అంటే మొన్న ఒక టీవీ ఛానల్ నేను చూస్తున్నప్పుడు అండి, వాళ్ళని గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి అని అడిగితే ఎవరు చెప్పలేకపోయారు. అంటే ఈ దేశానికి 67 ఏళ్ళు అయింది మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చి, దాదాపుగా 80% లిటరసీ చాలా ప్రధానంగా ఉన్నది. కానీ 90% మందికి అలా గణతంత్ర రాజ్యం అంటే ఏందో తెలియదు, రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషన్ అంటే ఏందో తెలియదు. 26 జనవరి అంటే మన స్వాతంత్రం వచ్చిన రోజని చెప్పే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. అట్లాంటప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి జనానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఆయన ఆ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. వాస్తవంగా ఇది ఒక ప్రైవేట్ ప్రొడ్యూసరు వేరే ఇంకెవరో చేయాల్సిన, సంస్థలు చేయాల్సిన పని గవర్నమెంట్ చేయాలి. కాన్స్టిట్యూషన్ అనేది సామాన్య వ్యక్తి నుంచి ఒక దేశంలో ప్రధానమంత్రి దాకా కాన్స్టిట్యూషన్ మీద ఆధారపడి నడుస్తారు.
అట్లాంటి కాన్స్టిట్యూషన్ని ప్రజలకు తెలియని దానిలాగా అంటరాని దానిలాగా దూరం పెట్టేసి దానివల్లనే ఇవాళ ఈరోజు ఈ దేశంలో ఇన్ని అనర్థాలు జరగడానికి కారణం. దాన్ని జనాలకు తెలియజెప్పాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ తోటి ఆయన వచ్చినప్పుడు నేను కూడా చాలా ఆనందపడ్డా. ఎందుకంటే ఇది నాకు మనసుకు నచ్చిన సబ్జెక్టు, బాగుంటుంది, ఈ జనాలకు అవసరం కూడా అనే ఉద్దేశంతో దాన్ని కూర్చొని మా గురువులు పరిచయ బ్రదర్స్ కూడా దాని మీద కూర్చొని వర్క్ చేశారు. దాన్ని డెవలప్ చేసి సినిమా తీయటం జరిగింది. చేసిన తర్వాత జనరల్గా ఇట్లాంటి సినిమాలు తీసినప్పుడు అప్రిషియేషన్ కోసం మేము ఎదురు చూస్తాం ఎవరైనా, కానీ మాకు నిరాశ ఎదురైంది ఆ విషయంలో. మేము సినిమా తీసాం, కొంతమంది ఆత్మీయులకి సన్నిహితులకి కొంతమంది మీడియా పర్సన్స్కి సినిమా వాళ్ళకి కొంతమంది సినిమా చూపించుకున్నాం. ముందు చూపించుకుంటే చాలా బాగుందని చెప్పారు, కొన్నిసార్లు కళ్ళ నీళ్ళు వచ్చాయని చెప్పేసి అని అన్నారు. మేము చాలా ఆనందపడ్డాం. సెన్సార్కి పోయే ముందు ఇదంతా అదే ఫీలింగ్తో మేము సెన్సార్కి అప్లై చేసాం, సెన్సార్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ కంప్లీట్గా మాకు మేము ఊహించని అనుభవం ఎదురైంది. ఏంటంటే సినిమా చూశారు, మమ్మల్ని పిలిచి లోపలికి వెళ్ళి కూర్చోగానే సినిమా రిఫ్యూజ్డ్ అన్న. అదేంటండి ఎందుకు రిఫ్యూజ్ చేస్తున్నారు? ఏదన్నా అభ్యంతరకరంగా ఏమైనా ఉంటే చెప్పండి, సీన్స్ అభ్యంతరకరంగా ఉంటే చెప్పండి, డైలాగులు ఏమైనా ఉంటే మ్యూట్ చేస్తాం చెప్పండి అంటే, కాసేపు మాట్లాడుకున్న తర్వాత మీరు బయటికి వెళ్ళండి అని చెప్పేసారు. మళ్ళీ మాట్లాడుకున్నారు, మళ్ళీ పిలిచారు. లేదండి ఒక్క సీన్లు డైలాగులు కాదండి, మొత్తం సినిమానే అట్లా ఉంది. ఏంటి అని మేము కాసేపు గట్టిగా అడిగేసరికి దీంట్లో మీరు కులం గురించి చెప్పారు, ఈ సినిమా బయటికి వెళ్తే గొడవలు అవుతాయి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మీరు బాధ్యత వహిస్తారా? నేను ఇవాళ సెన్సార్ బోర్డుని అడుగుతున్నాను. నేను ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, ఎన్నో గొడవలు జరిగినాయి, దానికి ఎవరు బాధ్యత వహించారు? ఒక సినిమా రిలీజ్ చేసి ఒక మంచి ఉద్దేశంతో జనానికి ఒక సందేశం చెప్పాలని మేము ఒక సినిమా తీసి దాన్ని జనానికి చూపించుకోవాలనుకుంటే మీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కనబడుతుందా? ఇవాళ ఇండస్ట్రీ అసలు ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు. బయట నుంచి కొత్త వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు తీసే పరిస్థితి కనబడతలేదు. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు లాభాల శాతం 10% ఉంటుంది. అయినా సరే ఔత్సాహికులు ఇంకా సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉండబట్టి ఈ సినిమా ఇండస్ట్రీ బతుకుతూ ఉంది. అట్లాంటి సందర్భంలో ఒక వ్యక్తి ఒక మంచి ఉద్దేశంతో వచ్చి సినిమా తీస్తే మీరు ఆపేసి వాళ్ళని రోడ్డున పడేస్తే ఈ సినిమా పరిస్థితి ఏమవుతుంది? ఆ సినిమాలు తీసే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇవాళ ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీ మూసద్వారం నుంచి బయటపడి పెళ్లి చూపులు లాంటి సినిమాలు వస్తున్నాయి, కొత్త దర్శకులు వస్తున్నారు, కొత్త నీరు వస్తుంది. మీరు ఇట్లాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది, కొత్త సినిమాలు వస్తాయి. లేదంటే అటు తమిళ్ చూసుకున్నా, ఇటు కన్నడ చూసుకున్నా, అటు మలయాళం చూసుకున్నా ఎంతో ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి, కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ సినిమాలు పోతున్నాయి. మన తెలుగు సినిమాల పరిస్థితి మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నది. ఎందుకు? ఇట్లాంటి సెన్సార్ బోర్డులో ఇట్లాంటి ఆఫీసర్లు ఉండటం వల్ల. ఎందుకంటే ఏదన్నా ప్రయోగం చేస్తే వీళ్ళు అడ్డుకుంటారేమో, వీళ్ళు బయటికి తీసుకురారేమో అనే భయంతో ఆ మూస సినిమాలు నిజంగా తీయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా ఎవరు తీసే పరిస్థితి కనబడతలేదు ఇవాళ. అంటే మేమేం చేయాలి? అంటే మీరు దేనికి పర్మిషన్ ఇస్తారు? మీరు అంటే రొటీన్ వైలెన్స్ ఉండాలి, సెక్స్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, అవే చేస్తారా? అవే చేయమంటారా మమ్మల్ని? చెప్పండి. లేకపోతే మేము బూత్ సినిమాలు తీయమంటారా? చెప్పండి. అంటే ఒక ఆలోచన, ఒక సమాజానికి మేలు చేసే సినిమాలు తీయకూడదా? డబ్బులు సంపాదించుకోవడానికి బూత్ సినిమాలు, వైలెన్సు, జనాన్ని దొంగలుగా, దోపిడీదారులుగా ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి దొంగతనాలు ఎట్లా చేయాలి, వైలెన్స్ ఎట్లా చేయాలి, ఆడపిల్లల్ని ఎట్లా ఇడిపియాలి, ఇవి తీయమంటారా? చెప్పండి. అంటే కొత్తగా వచ్చే ఔత్సాహిక దర్శకుల్ని దయచేసి నిరుత్సాహపరచకండి, కొత్తదాన్ని ఎంకరేజ్ చేయండి. రాజ్యాంగం మేము తీసింది దేశం నిషేధించిన గ్రంథం మీద కాదు, రాజ్యాంగం మీద, కాన్స్టిట్యూషన్ మీద తీసాం. కాన్స్టిట్యూషన్ అనేది ఈ దేశంలో నిషేధించారా ఏమైనా? ఈ కాన్స్టిట్యూషన్ మీద సినిమా తీయొద్దనటానికి ఓకే, ఎస్ మీరు అన్నారేంటి? రిజర్వేషన్స్. కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ లేదా? రిజర్వేషన్ అనే టాపిక్ తీసుకున్నప్పుడు కులం రాదా? కులం లేకుండా రిజర్వేషన్ ఉందా? ఇదంతా రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్లో ఉందే కదా. ఆ కాన్స్టిట్యూషన్ ఆధారపడే కదా మనం ముందుకు పోయేది. అట్లాంటప్పుడు మీరు కాన్స్టిట్యూషన్ మీద, దాంట్లో ఉన్న రాజ్యాంగం మీద సినిమా తీయొద్దని మీరు ఎట్లా అంటారు? నేను సెన్సార్ బోర్డుని నేను డిమాండ్ చేస్తున్నాను, చెప్పండి, దీనికి మాకు సమాధానం చెప్పండి. మీ ఇష్టానికి
ఏదో తీర్పు ఇచ్చేసి మీరు వెళ్ళి ఆర్సీకి వెళ్ళండి, ఆ పైన ట్రిబ్యునల్కి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి అంటే ఎందుకు వెళ్ళాలి? నిజంగా మేము దాంట్లో నిషేధించే అంత మ్యాటర్ ఉంటే మేము వెళ్తాం. కానీ ఒక మంచి ఉద్దేశంతో జనానికి చేరాలని తీసిన ఒక మంచి సినిమాని మీరు ఆపితే మేము ఎందుకు వెళ్ళాలి? మేము ఎందుకు ఈ కష్టాలు పడాలి? మీరు అక్కడ కూర్చొని నలుగురు కూర్చొని జడ్జిమెంట్ చేసేసి మీరు ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళాలంటే ఒక నిర్మాత ఎందుకు అవస్థలు పడాలి? కొత్తగా వచ్చే మేము దర్శకులు మేమెందుకు ఇబ్బందులు పడాలి? మీ వల్ల, మీ అవగాహన రాహిత్యంతో, మీ పర్సనల్ ఈగోస్ తోటి, మీ వ్యక్తిగత ఉద్దేశాలతోటి మీరు ఒక సినిమాని నిషేధిస్తే మేము కోర్టులు పట్టుకొని తిరగాల? మీరు అక్కడ కూర్చొని మీరు తీర్పులు ఇస్తే మేము కోర్టులు పట్టుకొని తిరగాల? దయచేసి నేను సెన్సార్ బోర్డుకి అప్పీల్ చేస్తున్నా, మాకు ఆర్సీ బాధ కూడా లేకుండా మీరు మళ్ళీ పరిశీలించండి, మళ్ళీ చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి, ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి, దాని మీద మేము కూడా ఆలోచిస్తాం. దయచేసి ఈ సినిమా జనానికి చేరేటట్టు చేయండి. లేదంటారా? ఓకే, మేము కష్టపడి సినిమా తీసాం, ఈ సినిమాని బయటికి తీసుకురావడానికి మేము కూడా ఎంత దూరం వెళ్ళాలో మేము కూడా అంత దూరం వెళ్తాం. ఇప్పటికే అకారణంగా మా సినిమాని రిఫ్యూజ్ చేసినందుకు మాకు ఎంతోమంది సహకారం అందజేస్తున్నారు. ఫోన్లలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో మాకు సంఘీభావంగా మెసేజ్లు పెడుతున్నారు. మేము ఖచ్చితంగా వాళ్ళందరి సహకారం తీసుకొని డెఫినెట్గా మేము ముందుకు పోతాం, ఫైట్ చేస్తాం, అవసరమైతే రోడ్డు మీద కూర్చుంటాం, ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం. మా సినిమా జనానికి చేరాలి. ఎందుకంటే ఈ సినిమా జనానికి అవసరం. మేము ఒక మంచి ఉద్దేశంతో, ఒక కమిట్మెంట్ తోటి ఈ సినిమా తీసాం, డబ్బులు సంపాదించుకోవడానికి సినిమా తీయలేదు. కాబట్టి నేను సెన్సార్ బోర్డుకి అప్పీల్ చేస్తున్నా, దయచేసి మా సినిమా విషయంలో మళ్ళీ పునరాలోచించండి. లేదంటే మాత్రం ఖచ్చితంగా మేము మా నిరసనని మాత్రం మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దాంట్లో సార్ ఎగ్జాక్ట్లీ ఇది ఉండాలనే వెర్షన్ ఉంది, అసలు ఈ రిజర్వేషన్లో వేస్ట్ అనే వెర్షన్ ఉంది. మేము రెండు వెర్షన్లు వినిపించామండి. ఏకపక్షంగా మేము ఆ సినిమాలో మీరు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. మీకు కంప్లీట్గా రిజర్వేషన్స్ అపోజ్ చేసే వాయిస్ కూడా ఉంటుంది సినిమాలో. అంటే రెండు వాయిస్లు వినిపించాం. మేము ఏకపక్షంగా ఎవరిని సమర్థించలేదు, ఎవరిని కించపరచలేదు. కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ గురించి ఉన్న అపోహల్ని తొలగించే ప్రయత్నం చేశాం. ఎవరి తరఫున వకాల్తా తీసుకోలేదు. మేము కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందో మేము అదే చెప్పామండి. మా సొంత కవిత్వం మేము సినిమాలో చూపించాల. దానికి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కావట్లా. దానికి ఎందుకు గొడవ? కాన్స్టిట్యూషన్లో ఉన్నది చెప్తే తప్ప కాన్స్టిట్యూషన్ ఒక లైన్, ఒక ఇంచు కూడా మేము బయటికి దాటలా. మేము దాని మీద స్టడీ చేసాం, ఊరికే చేయాల. మాకు ఇది సెన్సిటివ్ ఇష్యూ, మాకు తెలుసు. దాన్ని ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి లేదు. కాబట్టి మేము సొంత కవిత్వం చూపించలేదండి సినిమాలో. ఒక జర్నలిజం చదివే స్టూడెంట్ తనకు కూడా ముందు ఉండదండి. ఈ రిజర్వేషన్స్ మీదనే నేను పిహెచ్డి చేయాలి, కులం మీద నేను పిహెచ్డి చేయాలని అతనికి ఏం ఉండదు. జస్ట్ సెర్చ్ చేస్తూ ఉంటాడు అతను. ఓ పిహెచ్డి కోసం ఏ సబ్జెక్టు మీద నేను ముందుకెళ్ళాలి, ఏ సబ్జెక్టు మీద పిహెచ్డి చేయాలని అనుకుంటున్నప్పుడు నలుగురితో చర్చించిన తర్వాత, కొన్ని ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత, అరే దీని మీద చేస్తే బాగుంటుందని చెప్పేసి అతను ఆ సబ్జెక్ట్ తీసుకొని ముందుకెళ్తాడు. వెళ్ళినప్పుడు అతనికి ఎదురైన అనుభవాలు ఏంటి, అసలు రిజర్వేషన్ ఏంటి, ఎందుకు ఇచ్చారు, దాని మీ నేపథ్యం ఏంటి అనేది ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటుందండి. అది చెప్పాం మేము సినిమాలో. ఎవరి తరఫున మేము అది ఒక టైంలో మాత్రం క్లోజ్ చేయాలనుకుంటాడు అతను. ఇది అంటే ఇంత డిఫరెన్సెస్ ఉన్నాయి, దీని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి, అని చెప్పేసి వదిలేయాలనుకుంటాడు. అట్లాంటి పరిస్థితుల్లో ముందుకెళ్ళి ఏం చేశాడు అనేది సబ్జెక్ట్ అండి. దీంట్లో ఎవరిని, కులాన్ని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని మేము కించపరిచింది లేదండి సినిమాలో. రిజర్వేషన్ అవునండి, దాని మీద పిహెచ్డి చేస్తాడు అతను. అట్లాంటప్పుడు ఆటోమేటిక్ ఒక దాని మీద తీసుకెళ్తే దాంట్లో డెప్త్కి వెళ్ళాల్సి వస్తుంది కదా. అంటే అదంతా కూడా కాన్స్టిట్యూషన్కు లోబడి అతను ఒక జర్నలిజం స్టూడెంట్. అతను ఒక యాక్టివిస్ట్ కాదు, టెర్రరిస్ట్ కాదు, నక్సలైట్ కాదండి, జర్నలిజం స్టూడెంట్. అతను పిహెచ్డి చేయడానికి సబ్జెక్ట్ తీసుకొని తను చేస్తాడు. తనకు ఎదురైన అనుభవాలు సినిమా అంతే తప్పితే ఇది వేరే ఏది కాదండి. అతనే వివక్ష ఎదుర్కోడండి. దానివల్ల అంటే ఈ దేశంలో వివక్ష ఎట్లా ఉంది, అసలు రిజర్వేషన్ ఎందుకు వచ్చింది, అతను డెప్త్కి వెళ్తా ఉంటే ఒక్కొక్క విషయం అతనికి తెలుస్తూ ఉంటుంది. దాన్ని తెలిసిన దాన్ని తన గ్రంథంలో అతను రాస్తాడు. అదండి. అవునండి, థీసిస్ హీరో థీసిస్ రిజర్వేషన్స్ మీద థీసిస్ చేస్తాం అతని అనుభవాలు. మళ్ళీ మేము సెన్సార్కి మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తున్నాం. అప్పీల్ చేసి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లు సడన్గా సినిమా బ్యాన్ అంటే వాళ్ళు చాలా ఇబ్బందులు ఉంటాయండి. ఆర్సీకి వెళ్ళమన్నారు. అయితే
అంటే అది కూడా టైం టేకింగ్ టైం ప్రాసెస్ ఇవన్నీ లేకుండా మళ్ళీ ఒకసారి మేమే అప్పీల్ ఆల్రెడీ చేసాం, మళ్ళీ ఒకసారి చేస్తాం. ఒకసారి చూడండి సార్, ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే మాట్లాడుకుందాం, చూడండి మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తాం. లేదు మీరు ఖచ్చితంగా మేము మా డెసిషన్ ఇంతే, మీరు ఆర్సీకి వెళ్ళండి, లేదంటే ఇంకా అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అంటే ఒక చిన్న నిర్మాతకు చాలా కష్టం అండి. సినిమా చిన్న నిర్మాతలు ఇవాళ ఇండస్ట్రీ ఎట్లా ఉందండి, చిన్న నిర్మాతలు బతకలేని పరిస్థితి ఉంది. అట్లాంటప్పుడు వచ్చి సినిమా తీస్తే ఇవన్నీ ఇప్పుడు ఆర్సీకి వెళ్ళి అటు నుంచి ట్రిబ్యునల్కి వెళ్ళి బొంబాయి ఢిల్లీ తిరుక్కుంటూ సినిమాను మూలో పెట్టుకోవాలంటే ఎంత ఇబ్బందో అది వాళ్ళకి అర్థం కావట్లేదండి. అవునండి, అవునండి, వాళ్ళందరూ యాక్ట్ చేశారండి. అంటే ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ గారు ఇప్పుడు సీఎంకి ఓఎస్డీ అండి, తెలంగాణ సీఎం గారికి ఓఎస్డీ. అట్లాగే ఆర్కృష్ణయ్య గారు ఒక బీసీ నాయకులు. వాళ్ళు ఇట్లాంటి అంటే ఎవరినన్నా గాయపరిచే విధంగా ఉంటే, ఏదన్నా కులాన్ని ఎవరన్నా కించపరిచే విధంగా ఉంటే వాళ్ళు దీంట్లో పాలు పంచుకోరండి. వాళ్ళకి సబ్జెక్టు తెలుసు, సినిమాలో ఏం చెప్తున్నామో తెలుసండి. కాకి మాధవరావు గారు, జేబీ రాజు గారు ఇట్లా చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, సామాజికవేత్తలు. అది చక్రపాణి గారు, అది మన కంచె ఐలయ్య గారు, జయప్రకాష్ నారాయణ గారు, ఇంతమంది పెద్దవాళ్ళు దీంట్లో ఈ సినిమా గురించి డిస్కస్ చేశారు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏదో మనం వన్ సైడెడ్గా వెళ్ళిపోయి ఎవరినో మనం ఏదో టార్గెట్ చేసి ఎవరినన్నా మనం కించపరచడానికే సినిమా తీస్తే వాళ్ళు ఎందుకు వస్తారండి? అంటే ఇక్కడ ఏమవుతుందంటే సెన్సార్ బోర్డు వాళ్ళు చూసినప్పుడు నేను అడిగాను, అంటే మీకు ఎందుకు మీరు బ్యాన్ చేశారని చెప్పేసి నేను అడిగితే ఎందుకు రిఫ్యూజ్ చేశారంటే ఇది ఉంది కాబట్టి అని. అది చాలా సినిమాల్లో ఉంది కదా, నేను రెఫరెన్సులు కూడా ఇచ్చాను, మన తెలుగు సినిమాల్లోనే ఇచ్చాను రెఫరెన్సులు. తెలుగు సినిమాల్లోని చాలా సినిమాలు అట్లా వచ్చినాయి, మీరు ఎందుకు ఆపారు దీనికని అడిగాను. అట్లాగే నేను నేషనల్ వైడ్గా కూడా హిందీ సినిమాల్లో వచ్చినాయి, అక్కడ రిలీజ్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఎందుకంటే ఎవరో ఇవ్వచ్చండి నేను ఇవ్వను అంటే యాజ్ పర్ గైడ్ లైన్స్ అన్నాడు. యాజ్ పర్ గైడ్ లైన్స్ అంటే నీకు ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది అది ఆ వ్యవస్థ. అట్లా నీకు ఢిల్లీలో అయినా బాంబేలో అయినా ఒకటే ఉంటుంది, తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఒకటే గైడ్ లైన్స్ ఉంటుంది. గైడ్ లైన్స్ ఎందుకు మారుతుంది? సినిమా మారితే ఆఫీసర్ మారితే గైడ్ లైన్స్ మారుతుందా? ఎందుకు మారుతుంది? మనిషి గైడ్ లైన్స్ మారదు కదా. అక్కడ ఓకే అనుకున్నది ఇక్కడ రాంగ్ ఎట్లా అవుతుంది? అదే ఇంకా కొన్నేళ్ల కింద తీసిన సినిమాకి రైట్ అయింది, ఇక్కడ రాంగ్ ఎట్లా అవుతుంది? ఇది నేను చేయలేదు, నువ్వు చేయకపోవచ్చయ్యా, నీ ప్లేస్లో ఉన్న ఇంకో వ్యక్తి చేశాడు కదా, అతనైనా అదే గైడ్ లైన్స్ ఫాలో కావాలి, నువ్వు ఏదైనా అదే గైడ్ లైన్స్ ఫాలో కావాలి. నీ గైడ్ లైన్స్ ఆఫీసర్ మారినప్పుడల్లా గైడ్ లైన్స్ మారవు కదా, తీర్పు ఎందుకు మారుతుంది మీది అని చెప్పి అడిగితే అతను ఏమంటే బ్లంట్గా ఒకటే అంటే నాకు అనిపించింది, మాకు వ్యక్తిగతమైన అతని ఎమోషనే ఎక్కువ పనిచేసిందని నాకు అనిపించిందండి సినిమా చూస్తున్నప్పుడు. అది కూడా చెప్పాను, మీరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు సార్, ఇది ఒక మెసేజ్ సినిమా జనానికి చేరాలి సార్, మీరు దయచేసి అట్లా తీసుకోవద్దు. అదేం లేదండి నేను యాజ్ పర్ గైడ్ లైన్స్ అన్నాడు. మరి ఆ గైడ్ లైన్స్ ఏదో కూడా ఆ గైడ్ లైన్స్ ప్రకారం కూడా మాకు సినిమాలో ఉన్న కటింగ్స్ ఏమన్నా ఇస్తాడేమో అనుకుంటే అవి కూడా ఇవ్వలేదు. జస్ట్ 2 ముక్కల్లో ఇది లాండర్ ప్రాబ్లం వస్తుంది అన్నాడు. లాండర్ ప్రాబ్లం వస్తుంది అంటే నిజంగా లాండర్ ప్రాబ్లం వస్తే నీకు మాకు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నీకు అప్పటికి కూడా రైట్ ఉంటుంది, సినిమా వెనక్కి తీసుకునే రైట్ ఉంది, నీకు తీసుకో. నువ్వు నిజంగా నీకు అనుకునే అంత ప్రాబ్లమే ఉంటే రిలీజ్ చేయి. నీకు సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు చెప్పింది, నీకు ఏ సినిమాకైనా ఏ సర్టిఫికేట్ ఇస్తావు, యూ సర్టిఫికేట్ ఇస్తావు, ఏ ఇస్తావు, ఏదన్నా ఇచ్చుకో, చూసే రైట్ జనానికి వదిలేయమని చెప్పింది. ఎన్నిసార్లు చీవాట్లు వేసినా కానీ వాళ్ళు అదే పద్ధతి మారట్లేదు సెన్సార్ బోర్డు. మొన్న ఉడతా పంజాబ్ విషయంలో కూడా హిందీలో అది అట్లాగే జరిగింది. మళ్ళీ సుప్రీంకోర్టు చీవాట్లు పెడితే మళ్ళీ సినిమాను వదిలేరు. అంటే నిజంగా జనానికి అంత కీడు చేసేదైతే, నిజంగా అంత ప్రాబ్లం ఉంటే మీరు ఆపండి, తప్పులేదు. అది లేనప్పుడు కూడా నీ ఇష్టానికి నీకు ఇష్టం వచ్చిన కారణాలు చెప్పేసి సినిమాని ఇది బయటికి వెళ్ళకూడదు అంటే, మేము ఇంత కష్టపడి సినిమా తీసేసి నువ్వు అక్కడ 4 గోడల మధ్యన ఒకసారి సినిమా చూసేసి ఇది బ్యాన్ లేదంటే రిఫ్యూజ్ అంటే మేము ఊళ్ళు పట్టుకొని తిరగాల? ఓకే, ఈరోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 67 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ప్రపంచమే భారతదేశాన్ని ఈ ప్రపంచంలో అతిపెద్ద గణరాజ్యంగా గుర్తిస్తుంది. ప్రపంచమే గుర్తించడం కాదు, ఒక సందర్భంలో పాకిస్తాన్ మిలిటరీ వ్యవస్థ అక్కడి అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టోని నిర్బంధించి జైలు వేసినప్పుడు ఉరిశిక్ష విధించే క్రమంలో ఒక సందర్భంలో జుల్ఫికర్ అలీ భుట్టో వెల్లడించిన ఒక వాక్యం ఏమిటంటే, మేము పాకిస్తాన్ను సపరేట్గా పొందగలిగాము, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వంటి దూరదృష్టి కలిగినటువంటి ఒక నాయకుడిని
తయారు చేయలేకపోయాము కాబట్టి ఈ పాకిస్తాన్ మిలిటరీ వ్యవస్థ ఈ దేశ అధ్యక్షుడినే ఉరికంబానికి ఎక్కిస్తుందని చెప్పడం జరుగుతుంది. ఏ రోజైతే అమెరికాలో బుష్ ఎలక్షన్ సమయంలో సమాన ఓట్లు వచ్చి అక్కడ రాజ్యాంగం దానికి సమాధానం ఇవ్వని పక్షంలో భారతదేశ రాజ్యాంగంను రెఫర్ చేసి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ను వాళ్ళ సజెషన్ను తీసుకోవడం జరుగుతుంది. భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి స్పీకర్ ఓటు నిర్ణయం అనేది అక్కడ అమెరికా పాటిస్తుంది. ప్రపంచ దేశాలు భారతదేశ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని గుర్తించినప్పుడు ఈరోజు 67 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలిస్తున్న ఒక గ్రంథం గురించి 90% మంది చదువుకున్న వ్యక్తులకు తెలియదు. రాజ్యాంగము మరియు చట్టాలు తెలియకపోవడం చేత భారత పౌరులకు చట్టాల మీద రాజ్యాంగం మీద గౌరవం ఏర్పడడం లేదు. ఫలితంగా వారు మతం పేరిట, సంస్కృతి పేరిట, కులం పేరిట, ఆచారం పేరిట ప్రతిరోజు చట్టాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ప్రతిరోజు ఈ దేశ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అటువంటిది భారత ప్రజలకు రాజ్యాంగం మీద అవగాహన కల్పించడానికి, సమాజంలో ఒక సామాజిక స్ఫూర్తిని తెలియజేయడానికి మిత్రుడు వ్యాపారవేత్త, సామాజికవేత్త బొమ్మాకి మురళి గారు వ్యాపార దృష్టితో కాకుండా సమాజంలో ఒక స్ఫూర్తినివ్వాలనే కోణంతో ఈ సినిమాను నిర్మించడం జరిగింది. 1 సంవత్సరం పాటు కష్టపడి కథను రాసి దర్శకులు ప్రేమ్ రాజ్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ రవి కళ్యాణ్తో కలిసి సినిమాను నిర్మాణం చేస్తే ఈ దేశ రాజ్యాంగం మీద నిర్మాణమైనటువంటి సినిమాను రాజ్యాంగ పరిధిలో నడిచేటటువంటి సెన్సార్ బోర్డు నిరాకరించడము ఇది హాస్యాస్పదమైన విషయము. నేడు చదువుకున్న వారిలో 90% మందికి గణతంత్ర రాజ్యం అంటే తెలవడం లేదు. గణతంత్ర రాజ్యానికి అర్థం తెలవడం లేదు. మీరు చూసినట్లయితే ఆర్టికల్ 45, ఆర్టికల్ 21A ఉచిత నిర్బంధ విద్యను రాజ్యాంగం ఈ దేశానికి డైరెక్షన్ ఇచ్చినప్పటికీ ఈరోజు ప్రపంచం యొక్క నిరక్షరాస్యతలో భారతదేశము 38% నిరక్షరాస్యతను కలిగి ఉంది. అంటే ప్రపంచ నిరక్షరాస్యతలో 38% నిరక్షరాస్యత భారతదేశంలో ఉంది. ఆర్టికల్ 46 పౌష్టికాహారం అందించే బాధ్యత భారత ప్రభుత్వాన్ని స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్లో ఆర్టికల్ 46 ద్వారా భారత రాజ్యాంగం ఈ ప్రభుత్వాన్ని నిర్దేశిస్తే ఈరోజు పౌష్టికాహారం లభించక 21 లక్షల మంది పిల్లలు ప్రతి సంవత్సరం మరణిస్తున్నారు. 42% పిల్లలు పౌష్టికాహారం దొరకక సరైన బరువు పెరగడం లేదు. 59% పిల్లలు సరైన ఎత్తు పెరగడం లేదు. అది ఏ దేశంలో? ప్రపంచ ఉత్పన్నాల్లో 15% గోధుమల్ని ఉత్పన్నం చేసేది భారతదేశము. ప్రపంచ ఉత్పన్నాల్లో 21% పప్పు ధాన్యాలను ఉత్పన్నం చేసేది భారతదేశము. ప్రపంచ ఉత్పన్నాల్లో నేను అక్కడే వస్తున్నాను సార్. అంటే రాజ్యాంగం గురించి తెలియకపోవడం చేత, రాజ్యాంగ హక్కుల గురించి తెలియకపోవడం చేత భారతదేశ పౌరులు ఆ హక్కుల కొరకు పోరాటం చేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి పాలక వ్యవస్థ ఆ హక్కులు ప్రజలకు తెలియకుండానే సంస్కృతి పేరిట, మతం పేరిట ఆ హక్కుల్ని కాలరాస్తున్నాయి. ప్రజల వరకు చేరనివ్వడం లేదు. ఈరోజు బీసీలకే హక్కులు ఉన్నాయి, ఎస్సీలకే హక్కులు ఉన్నాయి, ఎస్టీలకే హక్కులు ఉన్నాయి. ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి అనే ప్రతి చిన్న చిన్న అంశాన్ని కూడా ఈ శరణం గచ్చామి అనే సినిమాలో చూపించడం జరుగుతుంది. కానీ అటువంటి సినిమాను సెన్సార్ బోర్డు నిరాకరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సెన్సార్ బోర్డు ఎటువంటి ఒపీనియన్ చెప్పకుండా ఆర్సీకి వెళ్ళమని చెప్పడం జరిగింది. మేము ఆర్సీకి వెళ్ళకంటే ముందు ప్రజా సంఘాలతో కలిసి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము. సెన్సార్ బోర్డుకి వెళ్ళి మేము మా నిరసనను తెలియజేస్తాము. ఈ సినిమాను ఖచ్చితంగా ప్రజా సంఘాలందరూ కలిసి ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా పోరాటం చేయాలని
విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ.